హాయ్ అండి. ఫస్ట్ వన్‌డే మనం బోణి కొట్టేసాం. విన్ సాధించేసాం. 3 వన్‌డేల సిరీస్‌లో 1-0తో లీడ్ తీసుకున్నాం. మన వాళ్ళు ఒక 3 హాఫ్ సెంచరీలు సాధిస్తే వాళ్ళు ఒక 2 హాఫ్ సెంచరీలు సాధించారు. ఓవరాల్‌గా మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్, అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. వేదాంత ఛానల్లో అయితే క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్ని రకాల రివ్యూలు వస్తూ ఉంటాయి. అంటే పొలిటికల్ కానీ, సినిమాలు కానీ అన్ని రకాల రివ్యూలు వస్తూ ఉంటాయి. సో క్రికెట్ మాత్రమే కావాలనుకునే వాళ్ళ కోసం క్రికెట్ వేదాంత ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈరోజు విరాట్ కోహ్లీ ఆడలేదు. ఇది కొంత పెద్ద డిసప్పాయింట్మెంట్ చాలామందికి. యాక్చువల్గా మ్యాచ్ ముందు దాకా ఆడతాడు అనుకుంటే మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్లో నీ దగ్గర ఒక ఇది సాక్స్ వేసుకొని కనబడ్డాడు. అటు అటు ఇటు రన్నింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం కనబడింది అతనికి. ఫిజియోకి చూపించాడు తనకి మోకాల దగ్గర ప్రాబ్లం ఉందని. సో దీనివల్ల ఫిట్నెస్ లేని కారణంగా కొంచెం విరాట్ కోహ్లీ పక్కన కూర్చోవాల్సి వచ్చింది. సరే, విరాట్ కోహ్లీకి పక్కన కూర్చున్నాడు కదా, మరి రోహిత్ శర్మ ఏమన్నా అద్భుతాలు ఏమైనా చేస్తాడా పోనీ ఈ మ్యాచ్లో అనుకుంటే అది కూడా జరగలేదు. రోహిత్ శర్మ ఫెయిల్యూర్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, దానికన్నా ముందు టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకున్నది. వాళ్ళలో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, బ్రహ్మాండమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. యాక్చువల్గా పిచ్ నుంచి అయితే పెద్దగా ఏమీ అసలు బౌలర్స్కి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఫుల్ బ్యాటింగ్ వికెట్. అలాంటి బ్యాటింగ్ వికెట్ మీద ఇంగ్లాండ్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సాధించింది. కానీ అనవసరంగా ఫిల్ సాల్ట్ ఒక అనవసరమైన రన్అట్కి వెళ్ళటం, 3వ రన్ తీద్దామని ప్రయత్నం చేసి రన్అట్ అవ్వడం, ఆ వెంటనే డకెట్ అవుట్ అవ్వడం, ఆ వెంటనే ఇంకో వికెట్ పోవడం, సుమారు 70 రన్స్ దగ్గర వరుసగా 3 వికెట్లు పడిపోయినాయి. దాంతో ఇంగ్లాండ్ యొక్క ఏదైతే రన్ రేట్ ఉందో రన్ రేట్ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా వికెట్ల కోసం జాగ్రత్త పడడం కోసం స్లోగా ఆడడం, ఆ స్లోగా ఆడడం అనేది ఎలాగా చివరికి పెద్ద స్కోర్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది ఇంగ్లాండ్. సరే, మధ్యలో ఒక 2 పార్ట్నర్షిప్లు వచ్చినా కూడా చివరికి ఎంత 248కి పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఫిల్ సాల్ట్ ఎప్పటిలాగానే బాగానే ఆడాడు. 43 పరుగులు చేశాడు. డకెట్ ఒక 32 పరుగులు చేశాడు. జో రూట్ ఈసారి ఈ మ్యాచ్లో వన్డే సిరీస్లో జో రూట్ యాడ్ అయ్యాడు. కానీ జో రూట్ మంచి బ్యాట్స్మెన్ అయినా కూడా మరి ఈ మ్యాచ్లో అయితే సరిగా కొట్టలేకపోయాడు. 19 పరుగులకి అవుట్ అయిపోయాడు. తర్వాత బ్రూక్ 0కి ఆ 3వ వికెట్ బ్రూక్ వెంటనే ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయిన వికెట్ బ్రూక్ 0కే అవుట్. కానీ అక్కడి నుంచి బట్లర్ ఒక 52, బెతల్ కొద్దిగా యువ ఆటగాడు బెతల్ T20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆల్మోస్ట్ చివరిదాకా ఆడి ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 52 రన్స్ చేశాడు. సో ఇంకంతే, అంతకుమించి వాళ్ళ బ్యాటింగ్లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. లాస్ట్లోకి వచ్చేసరికి అయిపోయింది రా బాబు, బ్యాటింగ్ అంతా అయిపోయింది, వీళ్ళు ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో లాస్ట్లో మళ్ళా కొద్దిగా ఊపు తెప్పించింది ఎవరా అంటే జోఫ్రా ఆర్చర్ కొంచెం 21 పరుగులు చేసి కొంచెం ఆ మాత్రమైన గౌరవప్రదమైన స్కోర్ని తీసుకుని వచ్చాడు. కానీ మన వాళ్ళు కూడా ఏమి అంత తేలిగ్గా ఏమి గెలిచారా అంటే ఒక రకంగా తేలిగ్గా గెలిచారు అనుకోవాలి. ఒక రకంగా అనవసరంగా అసలు అన్ని వికెట్లు కూడా అనవసరంగా ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ పడిన 2 వికెట్లే కొంచెం టెన్షన్గా ఆడిన వికెట్లు. ఇవాళ యశస్వి జైస్వాల్ డెబ్యూ చేసి 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆడినంతసేపు కూడా పెద్ద కాన్ఫిడెన్స్గా ఆడాల. షాట్లు కూడా పెద్ద కాన్ఫిడెంట్ షాట్లు ఏం లేవు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనూ తడబడ్డాడు, అలాగే మహమ్మద్ బౌలింగ్లో కూడా తడబడ్డాడు. చివరికి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అలా బీటన్ అవుతూ చివరికి ఒక బాల్ ఎడ్జ్ తీసుకుంది. దానికి ముందు బాల్ కూడా ఎడ్జ్ తీసుకోవాల్సింది, జస్ట్ మిస్ అయింది. మొత్తానికి జోఫ్రా ఆర్చర్కి వికెట్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత అసలు రోహిత్ శర్మ సరే ఈ మ్యాచ్లో ఏమన్నా లైన్లో పడతాడేమో అనుకుంటే అస్సలు ఏమాత్రం లైన్లో పడలేదు. కేవలం
మరి 2 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇది కూడా అంతే టైమింగ్, అదే ఫామ్ లేకపోతే ఇలాగే ఉంటుంది అనుకుంటా. ఎక్కడో కొడితే 6 వెళ్ళిపోవాల్సిన బాల్ గాల్లోకి వెళ్ళిపోయి కవర్స్లో చాలా ఈజీ క్యాచ్ అవుట్ రోహిత్ శర్మ. కానీ అక్కడి నుంచి శుభ్మన్ గిల్ను తర్వాత శ్రేయస్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్, దాని తర్వాత అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్, అక్షర్ పటేల్కి శుభ్మన్ గిల్కి వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ 2 మ్యాచ్ని గెలిపించినాయి. అసలు శ్రేయస్ ఆడుతున్నంతసేపు అయితే బ్యాటింగ్ ఎంత ఈజీనా అనిపించింది. అలా ఉంది పిచ్చి. యాక్చువల్గా సెకండ్ మనం బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుందేమో అనుకున్నారు, కానీ శ్రేయస్ మాత్రం చాలా చాలా ఈజీగా అసలు కొడుతున్నట్టే తెలియకుండా కొట్టించాడు. 4లు, ఒక 6 కొట్టాడు, మిగతావన్నీ 4లు. ఎంత ఈజీగా అసలు అంత అప్పటిదాకా ఈ బౌలర్లనైనా యశస్వి జైస్వాల్ కంగారు పడి ఆడలేకపోయింది, ఈ బౌలర్లకైనా 2 పరుగులకే రోహిత్ శర్మ వికెట్ ఇచ్చేసింది అనిపించేంతలాగా అంత ఈజీ బ్యాటింగ్, చాలా ఈజీగా ఉంది బ్యాటింగ్. అసలు జోఫ్రా ఆర్చర్ లేదు, మహమ్మద్ లేదు, కార్స్ లేదు, ఎవరు లేరు, ఎవరు వేసినా నాకు ఒకటే అని చెప్పి అసలు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. చాలా రోజుల తర్వాత చూడముచ్చటైన ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. అప్పటిదాకా శ్రేయస్ అయ్యర్ ఆట అవుట్ అయ్యేదాకా కూడా కొంచెం స్లోగా ఆడిన శుభ్మన్ గిల్ అక్కడి నుంచి అందుకుని చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. డౌన్ ఆర్డర్లో అక్షర్ పటేల్ని ముందు తీసుకొచ్చారు. మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు కదా, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. అందువల్ల ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ దానికోసం అయ్యి ఉంటుంది. అక్షర్ పటేల్ని ముందు పంపించారు. కేఎల్ రాహుల్ ఉండంగా, హార్దిక్ పాండ్యా ఉండంగా, ఇంకా చాలా ఉండంగా, చాలామంది ఉండంగా ఎక్కడో 7th డౌన్లో వస్తాడు అనుకున్న అక్షర్ పటేల్ని చాలా ముందు పంపించారు. సో కానీ దాన్ని చాలా పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నాడు. ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అని చెప్పి అక్షర్ పటేల్ని ముందు తీసుకొస్తే దాన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుని తను కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. వీళ్ళిద్దరూ ఈ ముగ్గురు ఆడిన మ్యాచ్, ముగ్గురు 350 కొట్టేసరికి అక్కడికే అయిపోయింది. సరే శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాల్సినాడే. కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్ చాలా అప్పటిదాకా బాగా ఆడినా కూడా చాలా ఒక పెద్ద గేటు, బ్యాట్కి ప్యాడ్కి మధ్య ఎంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి బాల్ వెళ్ళిపోయింది, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో అది అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఏంటయ్యా పరిస్థితి అంటే, మ్యాచ్ చాలా ఈజీగా గెలిచిపోతామని చెప్పి తెలుస్తుంది. బోల్డ్ బాల్స్ ఉన్నాయి, కొట్టాల్సిన చాలా తక్కువ ఉంది. అక్కడ ఒక పక్కనేమో శుభ్మన్ గిల్ 80s ఉన్నాడు, ఈజీగా సెంచరీ కొట్టే అవకాశం కనబడుతోంది. అందుకని కొంచెం స్లోగా ఆడదామని ప్రయత్నించి, శుభ్మన్ గిల్కి స్ట్రైక్ ఇద్దామని ప్రయత్నించి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ అనవసరంగా డిఫెన్స్ ఆడదామని ప్రయత్నం చేసి బౌలర్కి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ టెన్షన్ స్టార్ట్. ఏంటి మరి కేఎల్ రాహుల్ కూడా అయిపోయాడు, ఏంటి మరి పరిస్థితి అంటే, హార్దిక్ పాండ్యా వచ్చి ఇంక మరి నేను కొట్టేనా అన్నట్టున్నాడు. అక్కడ చూస్తుంటే, టీవీలో చూస్తుంటే కనబడింది, నేను కొట్టేనంటే కొట్టే అన్నట్టున్నాడు. అలా కనబడింది చూస్తుంటే. రావడం 6 కొట్టాడు. 6 కొట్టేసేసరికి అసలు కంగారు పడినట్టున్నాడు. ఇంక మన సెంచరీ అవదరా బాబు అని చెప్పి శుభ్మన్ గిల్ కంగారు పడినట్టున్నాడు. ఆ కంగారు పడి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ముందుకు వచ్చి కొట్టి ఒక 4 కొట్టాడు. ఎందుకంటే అప్పటికే దాదాపు 83 పరుగుల దగ్గర ఉన్నాడు. ఇక కొట్టాల్సిందేమో 18 ఎంత ఉన్నట్టు ఉంది మనం కొట్టవలసింది. అమ్మో ఏంట్రా బాబు మన పరిస్థితి, సెంచరీ అయ్యేలాగా లేదు అనుకున్నాడు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చి 6 కొట్టాడో ఇంకా మనకు కష్టమైపోయేలాగా సెంచరీ కొట్టడం అని చెప్పి ముందుకు వచ్చి ఇంకా కొట్టేద్దామని ప్రయత్నం చేశాడు. ఒక 4 వచ్చింది, బాగుంది, 4 వచ్చింది, 87 వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక 4 6 కొట్టేద్దామని చెప్పి ప్రయత్నం చేసేసరికి ఈజీ క్యాచ్ అయిపోయింది, అవుట్ అయిపోయాడు. కేవలం సెంచరీ కొట్టాలన్న తొందరలో, అది కూడా హార్దిక్ పాండ్యా 6 కొట్టేసరికి ఇంకా మనకి సెంచరీ కొట్టే ఛాన్స్ రాదేమో, మిస్ అయిపోతామేమో సెంచరీ అన్న కంగారులో కొట్టి అనవసరంగా వికెట్ ఇచ్చాడు. యాక్చువల్గా అసలు ఇందాకే చెప్పాను కదా, పిచ్లో అయితే ఏమీ లేదు, ఇచ్చిన వాళ్ళందరూ కూడా అలా ఇచ్చిన వాళ్ళే. శ్రేయస్ కూడా అప్పటిదాకా బ్రహ్మాండంగా ఆడినాడు.
అనవసరంగా ఒక స్వీప్ షాట్కి ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు ప్లంబిన్ ఫ్రంట్. అది ఏమాత్రం అసలు అలా ఆడాల్సిన షాటే, ఆడాల్సిన బాలే కాదు. మరి ఎందుకని అప్పటిదాకా ఆడి సడన్గా అనవసరంగా వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మిగతా వికెట్లు కూడా ఇదే, కేఎల్ రాహుల్ ఇచ్చింది పెద్దగా అద్భుతమైన బంతి ఏం కాదు. కేవలం అక్షర్ పటేల్కి ఒక్కడికి మాత్రం పడిన బంతి మంచి బంతి. కానీ బ్యాట్ అండ్ బ్యాట్కి మధ్య కనీసం ఇంత పెద్ద గ్యాప్ ఉండడం వల్ల మధ్యలో వెళ్ళిపోయింది. సరే, మిగతా ఫార్మాలిటీని లాస్ట్లో ఇంకా హార్దిక్ పాండ్యాను జడేజా వచ్చి మిగతా చిన్న ఫార్మాలిటీ పూర్తి చేసి గెలిపించారు మనకి. ఓవరాల్గా ఈ మ్యాచ్ని చూస్తే మనం మాట్లాడుకోవడానికి ఏమన్నా ఉందా అంటే, కేఎల్ రాహుల్ని పెట్టుకున్నారు, ఓకే ఫైన్. కానీ దానికి న్యాయం చేశాడా అంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్లో న్యాయం చేయలేపాడు. వికెట్ కీపర్గా మాత్రమే అనుకుంటే మరి రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? రిషబ్ పంత్ని కాదని చెప్పి కేఎల్ రాహుల్ పెట్టారంటే, రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయిన టైంలో కంటిన్యూస్గా రెగ్యులర్గా వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఉన్నాడు, కరెక్టే. కానీ రిషబ్ పంత్ ప్రిఫర్ చేయదగిన కీపరా లేదంటే కేఎల్ రాహుల్ ప్రిఫర్ చేయదగిన కీపరా అంటే మరి కేఎల్ రాహుల్ అని చెప్పి మరి వీళ్ళు నిర్ణయించుకున్నారు మరి టీం మేనేజ్మెంట్. కానీ దానికి తగిన న్యాయం చేశాడంటే ఓకే, కీపింగ్లో ఇబ్బంది లేదు, ఒక బై ఒకటి పోయింది తప్ప పెద్దగా వదిలేసింది లేదు. కానీ బ్యాటింగ్లో మాత్రం పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించలేదు, ఈజీగా అవుట్ అయ్యాడు, చాలా ఈజీ క్యాచ్, కార్డ్ అండ్ బౌల్డ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో మరి నెక్స్ట్ మ్యాచ్కి రిషబ్ పంత్కి ఛాన్స్ ఇస్తారా లేదంటే కేఎల్ రాహుల్ని కంటిన్యూ చేస్తారా అనేది ఒకటి ఆలోచించాల్సింది. హర్షిత్ రాణా డెబ్యూ చేశాడు, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. మొన్న కూడా అనుకోకుండా సడన్గా T20లో కంకషన్ రూపంలో వచ్చి కంకషన్ ప్లేయర్గా వచ్చి ఒక 3 వికెట్లు తీశాడు. సరే, మరి దాని దృష్టిలో పెట్టుకున్నా ఏమో, మరి ఇవాళ డైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చారు, ఇవ్వంగానే 3 వికెట్లు తీశాడు. యాక్చువల్గా అక్కడ ఈ పిచ్లో అయితే ఏమీ పసలేదు, కానీ హైట్ని ఉపయోగించుకుని బంతిని ఎక్కువ రైస్ చేయడం వల్ల, ఎక్కువ బౌన్స్ చేయడం ద్వారా వికెట్లు సాధించాడు. వచ్చిన 3 వికెట్లు కూడా అలాగే వచ్చినాయి. ఆ ఎక్కువ బౌన్స్ ఇవ్వడం ద్వారా 3 వికెట్లు వచ్చినాయి. షమి పెద్ద గొప్పగా బౌలింగ్ వేసింది ఏమీ లేదు, సరే 1 వికెట్ వచ్చింది. ఏమీ లేని పిచ్చిలో నుంచి రిజల్ట్ ఎవరు రాబట్టారయ్యా అంటే జడేజా, రవీంద్ర జడేజా. వికెట్ 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 నువ్వు ఆడితే ఆడు, లేదా నువ్వు నాకు ఎల్బిడబ్ల్యూ అన్న అవ్వాలి, బౌల్డ్ అన్న అవ్వాలి అన్నట్లాగా వేసాడు బౌలింగ్. వికెట్ 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 ఇచ్చి అంతే. అప్పటికి వాళ్ళు అందుకనే అక్కడే ఒకసారి 3 వికెట్లు పడేసరికి స్లో అవ్వడం వల్ల అందులో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రవీంద్ర జడేజా వికెట్ వికెట్ వేయడం వల్ల షాట్లు కొట్టడానికి ఎక్కువ అవకాశం రాలి. దానివల్ల కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువైపోయి కొట్టాలనే ప్రయత్నంలో అవుట్ అయ్యారు. సో రవీంద్ర జడేజా 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, మొహమ్మద్ షమీకి 1 వికెట్ వచ్చింది, అక్షర్ పటేల్కి 1 వికెట్ వచ్చింది, కుల్దీప్ యాదవ్కి 1 వికెట్ వచ్చింది. అయితే కుల్దీప్ యాదవ్ ఇవాళ ఆకట్టుకున్నాడా అంటే నేను చూసి నాకైతే మాత్రం పెద్దగా ఆకట్టుకున్నట్టు ఏం కనపడలా. వాళ్ళు ఏమి ఇబ్బంది పడినట్టు కూడా పెద్దగా ఏం కనపడలా. మరి వాళ్ళు భయపడుతూ ఉన్న వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకొచ్చి ఫైనల్ ప్లేయింగ్ లెవెల్లోకి ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి ఆలోచించాలి. కుల్దీప్ యాదవ్ని ఎందుకు తీసుకున్నారు? 1 వికెట్ వచ్చింది, పెద్దగా ఆకట్టుకున్నది కూడా లేదు, అద్భుతమైన స్పిన్ తిరిగింది కూడా ఏమి లేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్కి తిరుగుతున్న స్పిన్ కూడా కుల్దీప్ యాదవ్కి పెద్దగా తిరగల. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కుల్దీప్ యాదవ్ని నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా లేదంటే వరుణ్ చక్రవర్తికి ఇవ్వడం బెటరా అంటే వరుణ్ చక్రవర్తిని ఖచ్చితంగా అతనికి ఛాన్స్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఒక పక్కన భయపడుతున్నారు వరుణ్ చక్రవర్తి అంటే, అతను బౌలింగ్కి భయపడుతున్నారు. అలాంటప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. ఆ క్యాష్ చేసుకునే విషయంలో మరి టీం మేనేజ్మెంట్ ఎందుకు ఆలోచించిందో మరి నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ మాత్రం కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం, అలాగే విరాట్ కోహ్లీ వస్తే కనుక మళ్ళీ ఎవరిని పక్కన పెట్టాల్సి వస్తుంది అంటే మళ్ళీ యశస్విని పక్కన పెడతారేమో చూడాలి. సో నెక్స్ట్ మ్యాచ్కి ఏం జరుగుతుంది అంటే బహుశా ఈ 2 మార్పులు ఉండొచ్చేమో. వరుణ్ చక్రవర్తికి అవకాశం రావచ్చు, అట్ ది సేమ్ టైం యశస్వి జైస్వాల్ ప్లేస్లో మళ్ళీ విరాట్ కోహ్లీ రావచ్చు.
కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ వస్తాడా రాడా అనేది చూడాలి. చూద్దాం. ఎనివే మొత్తానికి ఫస్ట్ మ్యాచ్లోనే విజయం సాధించేసాం కాబట్టి సంతోషమే, కానీ ఇంకా రోహిత్ శర్మ ఫామ్లోకి రాకపోవడం అనేది ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మధ్యలో ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో అన్నా రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తాడా రాడా? ఈరోజు ఆడని విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా అంటే ఆడితే ఫామ్లోకి వస్తాడా రాడా? వీళ్ళిద్దరి ఫామ్ గురించే పెద్ద వర్రీ ఉంది. ఇద్దరు కూడా అలాగే ఆ వర్రీని అలాగే ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. రోహిత్ శర్మ ఇన్నిసార్లు కంటిన్యూస్గా అలా అవుట్ అవుతూనే ఉండడం, ఫ్లాప్ షో కంటిన్యూ చేయడం, వాకింగ్ వికెట్ లాగా మారిపోవడం, చివరికి రంజీ ప్లేయర్లు కూడా మాడుతున్నారు వాకింగ్ వికెట్ అని, రోహిత్ శర్మ వాకింగ్ వికెట్ అని రంజీ ప్లేయర్లు కూడా మాట్లాడే పరిస్థితులు వచ్చేసినాయంటే చాలా టూ మచ్గా ఉంది పరిస్థితి. సో మరి ఎప్పుడు బయటపడతాడో ఏంటో చూడాలి రోహిత్ శర్మ. సో అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకా క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్న కొద్దీ మాకు కూడా కొంచెం ఉత్సాహం ఎక్కువ వస్తుంది. సో క్రికెట్ ప్రేమికులందరూ కూడా మన ఛానల్స్ 2 వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.